హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నిన్న విహాన్ బర్త్‌డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే మీకు చూపిస్తాను. గిఫ్ట్స్ అంటున్నారు, ఇదేంటి ఓపెన్ చేసినవి చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. నిన్న నైటే ఓపెన్ చేశాడు మొత్తం అన్నీ కూడా. నేను కిచెన్‌లో నా పని చేసుకుంటున్నాను. మొత్తం గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేశాడు. ఈ గిఫ్ట్ అయితే నేను తీస్తాను అంటున్నాడు విహాను. ఉండు నాన్న నేను తీస్తానని చెప్పి నేనైతే ఓపెన్ చేశాను. ఇది మనకి స్టెప్స్ లాగా నెక్స్ట్ హౌస్‌లా కూడా పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. మనకి దీంట్లో చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ దాని మీద నంబర్స్ కూడా ఉన్నాయి చూసారా? చాలా బాగుంది. సెకండ్ వన్ అయితే టిఫిన్ బాక్స్ నెక్స్ట్ వాటర్ బాటిల్. ఇది కూడా చాలా బాగుంది. మనకి అంటే టిఫిన్ కానివ్వండి లేదంటే ఇంకేమన్నా మనకి చట్నీకి కూడా పెట్టుకోవడానికైతే ఉంది దాంట్లోని చిన్న కప్పు. ఇదైతే కలర్ పెన్సిల్స్. చాలా వచ్చాయి కలర్ పెన్సిల్స్ అయితే వీడికి. ఒక 10 మినిట్స్ వాడి చేతికి ఇచ్చేస్తే ఈ కలర్ పెన్సిల్స్ అన్నీ కూడా అంటే మా గోడల మీద మొత్తం అంతా కూడా ఏబీసీడీలు 1, 2, 3లు రాస్తాడు. అన్నీ కూడా అలాగే చేస్తాడు. ఎక్కువ కలర్ పెన్సిల్స్ వచ్చాయని చెప్పాను కదా! ఇది కూడా కలర్ పెన్సిల్సే. నెక్స్ట్ అయితే మాత్రం కార్ అండి. అంటే కార్ కంపాస్. ఇది కూడా బాగుంది. దీని లోపల ఇంకొక చిన్న కార్ ఉంది. చాలా క్యూట్‌గా ఉంది. వీడికి ఏంటంటే స్కూల్లో అలౌ చేయట్లేదు. పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ కూడా మేమే ఇస్తాము. అసలు ఏమీ పంపించొద్దు అంటున్నారు. అందువల్ల ఈ కంపాస్ కూడా అలా ఉండిపోవాల్సిందే. అసలు అవి యూజ్ చేయడానికి అవ్వట్లేదు వాడికైతే. కొంచెం ఫస్ట్ స్టాండర్డ్‌కి అలా వచ్చిన తర్వాత యూజ్ అవుతదేమో. నెక్స్ట్ అయితే బాల్ అండి. వాళ్ళ మ్యామ్ ఇచ్చారు. ఇదైతే వాడికి చాలా బాగా నచ్చింది. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి అనేసి స్టార్టింగ్ నుంచి బుర్ర తినేస్తున్నాడు. ఓపెన్ చేయలేదు. ఇది కూడా స్టిక్కర్సే. ఇది కూడా వాళ్ళ మామే ఇచ్చారు. టోటల్ 5 ఇచ్చారు. అంటే 5th బర్త్‌డే కదా! నీకు 5 గిఫ్ట్స్ అనేసి మొత్తం 5 ఇచ్చారు. దీన్ని ఏమంటారో నాకు తెలీదు కానీ బావుంటది ఇది కూడా. అంటే రింగ్స్‌లా ఉంటాయి. లోపల వాటర్ ఉంటుంది. బావుంది. చాలా వెయిట్ ఉంది ఇదైతే. చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే ఇది కూడా కలర్ పెన్సిల్స్. నెక్స్ట్ స్కేల్ అండి. ఇది కూడా బావుంది. మళ్ళీ చూసారా బాల్ నా చేతికేస్తున్నాడు ఓపెన్ చేయమని. ఆ బాల్ ఓపెన్ చేసినంత వరకు వీడైతే నిద్రపోడండి. ఇది చూసారా ఇదైతే చిన్న డ్రాయింగ్ బుక్ లాంటిది. ఇందులో మనకి చిన్న బ్రష్ కూడా ఉంది కలర్ చేయడానికి. చాలా బాగుంది. పిల్లలకి ఇలాంటివైతే చాలా బాగా నచ్చుతాయి కదా! ఎందుకంటే వాళ్ళకి డ్రాయింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ టైంలోని. అందుకు ఇది కూడా వాళ్ళ మ్యామే ఇచ్చారు. అంటే టోటల్ ఇప్పుడు 3 గిఫ్ట్స్ అయితే అయ్యాయి మ్యామ్ ఇచ్చినవి. చూసారా చాలా నచ్చింది వాడికి అయితే. నెక్స్ట్ ఇందులో పెట్టేయమని చెప్తున్నాడు. కవర్ కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇదొక కలర్ పెన్సిల్స్. ఇందులో మనకి ఎరేజర్, షార్ప్నర్ అన్నీ కూడా ఉన్నాయండి. బాగుంది ఇది కూడా. ఇది మనకి 2 అయితే వచ్చాయి ఇందులో మనకి. 2 కలర్ పెన్సిల్స్ అయితే వచ్చాయి. వీడియో తీస్తున్నప్పుడు కరెంట్ పోయింది. నెక్స్ట్ చూసారా ఇదొక చిన్న వాటర్ బాటిల్ లాంటిది. ఇది కూడా విహాన్‌కి చాలా బాగా నచ్చింది. ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే వాటర్ సరిగ్గా తాగరు కదా! అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. బావుంది కదా! మామూలుగా వాటర్ బాటిల్స్ తెస్తే తాగరు, గ్లాస్ తెస్తే తాగరు. ఇదేంటంటే చూడడానికి చాలా బావుంది కాబట్టి పిల్లలు ఈజీగా అయితే వాటర్ అయితే తాగుతారు. నెక్స్ట్ వచ్చేసి చైర్ అండి. ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ పరంగా అయితే ఇంకా బాగుందండి. అంత డెలికేట్‌గా అయితే ఏం లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ చైర్‌కి ఒక స్టడీ టేబుల్ కూడా ఇచ్చారండి. అంటే చైరు, స్టడీ టేబుల్ 2 కూడా. ఇదైతే మాత్రం సూపర్బ్‌గా ఉంది. వాడికైతే ఇంకా ఇంకా నచ్చింది. వాడికి నచ్చింది ఏంటంటే అన్ని గిఫ్ట్స్‌లోని ఫస్ట్ అయితే ఇదేనండి. అంత బాగుంది. వాడికి ఎప్పటినుంచో నేను ఈ స్టడీ టేబుల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ గిఫ్టే వచ్చిందండి. వాడికి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి ఏంటంటే నార్మల్ టేబుల్స్ కాకుండా ఇలా చూసారా స్టిక్కర్స్ కానివ్వండి లేదంటే చిన్న చిన్న బొమ్మలు ఇవి కానీ ఇలా ఏమన్నా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే రాసుకోవడానికి, చదువుకోవడానికి కూడా వాళ్ళంతట వాళ్ళు రాసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ టేబుల్స్ అయితే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇవైతే కొంచెం చూడడానికి బాగుంటాయి కదా! ఈ స్టడీ టేబుల్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంది. వాడికైతే మొత్తం టోటల్ 17 గిఫ్ట్స్ అయితే వచ్చాయండి. అన్నీ కూడా కౌంట్ చేయమని చెప్తున్నాడు నాకు. అనేసి నేను మొత్తం అన్నీ కౌంట్ చేస్తున్నాను. అన్నీ కూడా బాగున్నాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.